పండుగ బోనాలు మైసమ్మ పండుగ. పాపిరెడ్డిగూడకు క్రియాకర్త కర్మ ఎవరనంటే విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు, ఈ ఊరికి సర్పంచ్. ఆయన మాటల్లోనే ఆయన ఈ ఊరు ఏంటిది, ఏం కథ, ఈ ఊరు జనాలు ఏంటి, ఈ ఊరు ప్రాశస్త్యం ఏంటిది, తర్వాత వచ్చేసి ఊరు కట్టుబాట్లు ఏంటి, ఈ ఊరి జనాలు ఏ విధంగా ఉంటారు, తనతో పాటు మరిసారి ఈ ఊరికి చేసిన ఉపకారం ఏంటి, అవన్నీ మనకు చెప్తారు ఆయన మాటలతోనే. ఓన్లీ 1 minute చెప్తారు. చెప్పండి సార్. మా ఊరు గురించి చెప్పాలంటే నాకంటే పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసిన సమాచారం అంటే ఎప్పుడైనా సరే ఏదైనా సరే రాజకీయ పరంగా ఏ రంగంగా ఉన్నా కానీ ఫెస్టివల్స్ ఏమైనా ఉంటే అందరూ కలుపుకొనిగా కలుసుకొని సోదర భావంతో మెలుపుతూ పండుగల కార్యక్రమాలు చేసుకుంటారు. తర్వాత ఏదైనా సహాయ కార్యక్రమాలు ఉన్నా కానీ వారు ఒకరికొకరు తోడ్పాటుగా సహాయం చేసుకుంటారు. నేను గత 4.5 సంవత్సరాలుగా ఇంకా దగ్గరగా చూస్తున్నాను. నేను ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ మా గ్రామస్తులు ప్రతి ఒక్కరు నా మిత్రులు కానీ నా చిన్నప్పటి నుంచి నా మిత్రులు కానీ నాకు సహకరించిన పెద్దలు కానీ ఏ కార్యక్రమం చేపట్టినా కానీ కొన్ని నేను చెప్పిన దాంట్లో కొన్ని సలహా సూచనలు ఇస్తూ నన్ను చాలా ముందుకు ప్రోత్సహించుకుంటూ ఇంతదాకా తీసుకొచ్చారు. చాలా మంచి కార్యక్రమాలు ఈ గ్రామంలో చేసుకుంటూ వచ్చినాం. ఇంకా ముందు కూడా ఇంకా కార్యక్రమాలు చేయాలని మా గ్రామస్తులు మా స్నేహితుల తోడ్పాటు ఎప్పటికీ ఇట్లాగే ఉంటుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నిజంగా చెప్తున్నా. అయితే ఊళ్ళో ఎవరిని అడిగినా కూడా చాలా మంచి వ్యక్తి మా సర్పంచ్, చాలా బాగా చూసుకుంటాడు. ఇంతకుముందు కన్నా ఇప్పుడు మాకు కార్యక్రమాలు మనకు ఏవైనా కూడా మంచిగా జరుగుతున్నాయి. మంచి విధాలుగా అన్ని విధాల ఊరు కూడా మంచి ఉంది. లైట్ కానీ కరెంట్ కానీ ఏది కానీ మాకు రోడ్లు కానీ అన్నీ బాగున్నాయని చెప్తున్నారు. అదన్నీ పక్కన పెడితే ఇప్పుడు మన ఫెస్టివల్ సమయంలో మేము అన్నీ చెప్పలేము. చూశారు కదా పాపిరెడ్డిగూడలో బోనాల సంబరం నిజంగా చాలా మహా అద్భుతంగా అయింది. మంచిగా ఎంత బాగా అంటే అంత బాగా అయింది. మీరు చూసి ఎంజాయ్ చేశారనుకుంటాను. ఇలాంటివి ఇంకా ఎన్నో చూపిస్తాను. మాపల్లి పెట్టి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. సరేనా? ఇంకో ఊరికి వెళ్ళాలి, మరి రేపు ఇంకో పండుగ ఉంది కదా. సరే వెళ్తాను. బాయ్.